ఏ ఉద్యమకారులకు వాళ్ళకు సర్వనాశనం అయిపోయింది. బాబా బాబా ఇంకా అంతేనా? అరే ఉద్యమకారుల ఉసురుతారు కదా. అబ్బా కరెక్టే. తల్లి రొమ్ము మీద గుద్దినట్టే ఉద్యమకారుల పక్కన పెట్టినాకనే ఈయనకు నువ్వు అన్నట్టు ఇక ఆడికల్లే స్టార్ట్ అయింది పతనం. ఉద్యమకారులు పార్టీలు లేరేరి, ఉద్యమకారులు పుట్టిన వాళ్ళు పార్టీలు ఉండేది. బా ఉద్యమకారులు అక్కడ బాయ్ నువ్వు తీసుకొచ్చి అందులో ఎక్కించిన వాళ్ళందరూ కాంగ్రెస్ ముఖాన పోయి. వాస్తవే ఈ మాట. ఉద్యమకారులు ఇప్పటికి కూడా ఉసురు పోసుకుంటుడు. మమ్మల్ని ఇట్లా చేసిర్రు, మేము పెళ్ళని చెప్పినా ఏం లేదు, మా అమ్మ చెప్పినా ఏం లేదు, మా అయ్య చెప్పినా ఏం లేదు, పొరగాల పట్టించుకుంటలేదు, కుటుంబానికి ఎడవాసినాము, ఏడ మీటింగ్ అయితే ఆడ గజ్జలు కట్టినాము, ఏడ మీటింగ్ అయితే ఆడ గోసులు కట్టినాము, ఏడ మీటింగ్ అయితే ఆడికి ఊరికి మాట్లాడినాము, మద్దతు పలికినాము, కేసీరావే మా ప్రాణం అన్నాము, కేసీరావుతోనే తెలంగాణ వస్తుంది అనుకున్నాము, కేసీరావుని నమ్మినాము, కేసీరావు అడుగుజాడలో నడిచినాము. ఆఖరికి వస్తారకల్లా తల్లిలో మీద గుద్దినట్టు మమ్మల్ని ఉద్యమకారుల అన్న సోయి కూడా లేకుండా అప్పుడు మమ్మల్ని తరిమిన రాళ్ళతోని కొట్టి కట్టెలతో కొట్టిన వాళ్ళకే ఇవాళ పదవులు ఇచ్చిండు. మమ్మల్ని పచ్చిపుచ్చు కంటే పలచగా చేసి పక్కేసి పండ పెట్టిండని చాలా మంది అన్నారే రాజన్న ఈ మాట. అందుకనే ఉసురు కలుగుతుంది పక్క బా పిల్లల గోస కదా. అవు 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 వాస్తవం అన్నమాట. పిల్లల పెళ్లిలే కావాలి వాళ్ళకి. అవు సరే మొత్తానికి ఇక మరి గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ మాజీ చైర్మన్ కన్నబోయిన రాజయ్య యాదవ్ అన్నా ఉంటా మరి. శనార్థి 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 నమస్తే నమస్తే. ఇది కథ. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యాహ్నం అవుతా కార్యక్రమానికి